మద్దాలి ఉషా గాయత్రి గారు అంటే కేవలం నాట్య కళాకారిణి లేదంటే గురువు గారు మాత్రమే కాదు, సాహిత్యంలో కూడా తనదైన శైలిలో సక్సెస్ అయ్యారు. అంటే సాహిత్య రంగంలో కథా రచయితగా. అది ఎలా మీకు వంట పట్టింది? ఏది కూడా నుండి వంట పట్టదండి, ఒంట్లో ఉంటేనే పడుతుంది. మైండ్ ఆలోచన ఉండాలండి. ఏదన్నా ఇక్కడ తట్టాలి, రాయాలి. కానీ ఒకటండి, పెన్ను పట్టుకుంటే ఇంకా ఆగదండి, ఆలోచన వెళ్ళిపోతుంది. సన్నివేశాలు, సంభాషణలు అన్ని ఆటోమేటిక్గా వాటంతా అవే వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే నేను చదివిన కొన్ని కథలు మధ్యతరగతి ఫ్యామిలీలో జరిగేటువంటి కంటెంట్ని తీసుకుని చాలా చక్కగా విపులంగా చెప్పేవారు. కథలన్నీ కూడా ఏదో పై స్థాయి కథలు తీసుకోకుండా, క్లాసికల్ బేస్డ్ కాకుండా ప్రతి ఇంట్లో జరిగే చిన్న చిన్న ఇష్యూస్ని మీరు కథాంశంగా తీసుకునేవారు అన్నమాట. అలా చేయడానికి, అలా రాయడానికి అంటే ఆర్టిస్ట్ వేరు, మీరు కథా రచయిత వేరు కదండి. ఖచ్చితంగా దాన్ని చాలా అబ్జర్వ్ చేయాలి. ఎలా అంత తీరుబడి అలా కుదిరింది? ఏ రకంగా ఇన్స్పిరేషన్ మీకు ఆ కథలు రాయడానికి? అంటే మన చుట్టూనే ఉంటాయండి కథలు. ఎద్దనపూడి సులోచన అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆమె చెప్పింది ఒకసారి, చనిపోయే ముందు చెప్పింది, అమ్మ నువ్వు అక్కడిక్కడ వెతక్కు, నువ్వు చుట్టూ చూసుకో, నీకు కథా వస్తువు దొరుకుతుంది అని చెప్పి అనేది. అది నేను ఫస్ట్ నుంచి నాకు చాలా, అంటే మన చదివిన వాళ్ళకి మనం ఎక్కడో విన్నట్టు చూసినట్టు అనిపించాలి. ఒక డ్రాయింగ్ రూమ్లో మాట్లాడుకుంటున్నట్టుగా ఉండాలి కదా, ఏదో గ్రాంధికంగా వెళ్ళేవాళ్ళం కాదు. కాబట్టి మామూలు వ్యవహారిక భాషలో ఉండాలి కథలు. అవునండి. అంటే మీరు చదువుతుంటే అర్థమైపోవాలి. చదువు మొదలు ఎత్తుగడ కూడా ఎలా ఉండేదంటే ఏదో వర్ణంతో స్టార్ట్ అయ్యేది కదండి, డైలాగ్తో స్టార్ట్ అయిపోయేది కథ ఏదైనా కానీ. మిగతా కథలంటే ఏదో సూర్యుడు ఉదయిస్తున్నాడు, సాయంత్రం అయింది, పక్షులు కిలకిల రావాలి, ఇలాంటి కొన్ని ఉపద్ఘాతాలు స్టార్ట్ చేస్తారు. మీరు డైరెక్ట్ సంభాషణతో స్టార్ట్ అయ్యే కథలన్నీ కూడా అండి. ఇప్పుడు మీరు వచ్చారు, మనం మాట్లాడుకుంటున్నాం, అంతే అంతే. అదే అలా ఉండేదండి, అలా ఉండేది. ఇప్పుడు నేను శాస్త్రం చెప్పడం మొదలెడితే మీకు అర్థం కాదు. నాట్యశాస్త్రం అంతా బాగా తెలుసు. అంటే బాగా కొన్ని చోట్ల రాజీవ్ గాంధీ RJKUT అని అక్కడ వాళ్ళకి నేను క్లాసెస్కి పంపించేవాళ్ళు, ఇంజనీరింగ్ కాలేజ్కి పంపించేవాళ్ళు. వాళ్ళు అనేవాళ్ళు, మీరు చెప్పడం ఎంతో సులభంగా ఉందండి, పుస్తకం చదివాకన్నా మీరు చెప్పింది విని ఎగ్జామ్ రాయొచ్చు అనేవాళ్ళు. ఒక నేరేటర్ కావాల్సినవన్నీ కూడా, ఇవన్నీ కూడా మీకు నాకు తెలిసి నాట్యం నుంచే వచ్చింది. అంతే అంతే కదండి. అంతేనండి. నాట్యం చాలా నేర్పుతుంది. అభినవేశం, వాచికం, ఆంగికం అన్నట్టుగా కంటెంట్ కూడా బ్రెయిన్ లో ఉంటుంది కనుక. నాకు చిన్నప్పటి నుంచి సాహిత్యం అంటే చాలా ఇష్టం అండి. చాలా చదివేదాన్ని. సెలవు వచ్చిందంటే లైబ్రరీలోనే ఉండేదాన్ని. తర్వాత తెలుసుకోవడం చాలా ఇష్టం అండి. కాబట్టి ఎవరు కనిపించినా వాళ్ళకి రిలేటెడ్ మనకి ఏదైనా దొరుకుతుందేమో అన్నట్టుగానే చూసుకుని ఆలోచించారు. ఒక కథా రచయిత్రి కోణంలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు అవన్నీ కూడా.